ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ఎహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అవును, దేవాది దేవుడు మన పాపములను, మన దోషములను క్షమించి, మన సంకటములన్నిటినీ ఆయన మన శోధన నుంచి అన్నిటి నుంచి తప్పించి, దేవాది దేవుడు మన ప్రాణానికి నెమ్మది దయచేశాడు. ఆయన్ని మన అంతరంగంలో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించిన దేవాది దేవుణ్ణి మన అంతరంగము ద్వారా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మనం మర్చిపోలేని కార్యాలు, ఉపకారములు ఎన్నో మన ఎళ్ళ దేవుడు చేసి ఉన్నాడు. మనం ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని స్తుతించి గణపరిచే కృప మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ కృపను దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా, గొప్ప దేవా, నీ కొందాలు చెల్లిస్తున్నాను. మహోన్నతినా, మంచి కాపరి, నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో మా దోషములన్నింటినీ క్షమించువాడా, మా సంకటములన్నింటినీ కుదుర్చువాడా. ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీ అద్వితీయ కుమారుని మా కొరకు దేవా ఈ లోకానికి పంపించిన గొప్ప దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కొరకే, మా పాపాల కొరకే దేవా అయ్యా, నాశనకరమైన గుంటలో నుండి దేవా, దొంగ ఊబిలో నుండి మమ్మల్ని రక్షించడానికి దేవా అయ్యా, ఇదిగో ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవా మాకిచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపను మా మీద కుమ్మరించి దేవా మా జీవితాల్లో దేవా ఎన్నో మేలులు, ఉపకారములు చేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో, దయలో దేవా అయ్యా మేము ఊహించలేని మేళ్లతో దేవా, ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా జీవితాల్ని దేవా వర్ధిలింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో దేవా, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా ఇదిగో నిన్ను స్తుతించాలని, ఆరాధించాలని దేవా అయ్యా, ఇదిగో పూర్ణ ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించాలని దేవా ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను దేవా నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా, నీ ఆత్మతో నింపడవచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి ఎళ్ళ కుమ్మరించవచ్చున్నానయ్యా. మహోన్నతుడా, ఇదిగో తండ్రి, నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ ఇదిగో తండ్రి బహు విస్తారముగా దేవా నీ దీవెన వర్షాన్ని కుమ్మరించవచ్చున్నాను. సమస్తాన్ని బ్రతికించబడవచ్చున్నానయ్యా. నీ మంచితనంతో అక్కడ నింపి బలపరచవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ జీవస్వరం దేవా ఇదిగో తండ్రి జీవ నదిలాగా ప్రవహిస్తుంటే దేవా నీ ఆత్మతో అక్కడ నింపి బలపరచవచ్చున్నాను. నీ ఆత్మ కార్యాలు జరిగించబడవచ్చున్నానయ్యా. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి యూట్యూబ్ ద్వారా దేవా, ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ప్రతి దేవా అయ్యా ఇగో సేవను దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరిచి విశాల పరుచుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి సాయంకాల సమయాన్ని దేవా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఇగో తండ్రి నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా, నీ మనోహర స్థలములోకి దేవా పాలు పంపులు పొందుకోవడానికి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నింపి అభిషేకాన్ని దాయిచ్యమడొచ్చున్నారు. మహోన్నతుడా, ఇదిగో తండ్రి ఈ సమయాన్ని చేతిలో పెడుతున్నామయ్యా. ఆరాధన అంతటినీ దేవా ఆరాధనకు యోగ్యుడుగా దేవా, స్తుతికి పాత్రుడుగా దేవా నువ్వుండి నడిపించమని మాకు ప్రధాన యాజకుడుగా దేవా, అధికారిగా, తండ్రిగా దేవా నీవు మా పక్షాన ఉండి ఆరాధన అంతటిని జరిపించుకోవడం అడుగుతున్నానయ్యా. నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచుమని, నీవే మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. అందుకే మన దేవుని కృపను పొందుట కంటే ఉత్తమమైనది మరి ఏదీ లేదని భక్తుడు చెప్పడం మనం చూస్తాం. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించును. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేటటువంటి వారిగా ఉండాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని దావీదు మహారాజు చెప్పిన రీతిగా
మనం ఎప్పుడు కూడా సదాకాలము కూడా దేవుడిని స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ ఆరాధనలో మొదటి పాటగా నా యేసు రాజా స్తోత్రము అనేటటువంటి పాటను పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నే జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. స్తుతి గణ మహిమలెల్లా నీకే చెల్లింతుము, స్తుతి గణ మహిమలెల్లా నీకే చెల్లింతుము. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం, ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. పిల్లచెడి వారికెల్లా దరిలోనున్నవడా, పిల్లచెడి వారికెల్లా దరిలోనున్నవడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నీచువడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నీచువడా. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. మహోన్నతుడా, మహాగణుడా, మా యేసయ్య నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, కరుణా సంపన్నుడు, బహు జాలిగల దేవుడవు, కృపామయుడవు, అనుదినము మా ఎడల నీకు నూతనముగా వాత్సల్యత పుట్టించు, ప్రార్థన ఆలకించు దేవుడవు. సర్వ శరీరులు కూడా నీ యొద్దకు వచ్చుదరు దేవా. ఈ రాత్రి కాల సమయంలో మేమందరము నీ సన్నిధిలో నీ పిల్లలుగా, నీ వారలముగా, నీవు మేపిడి గొర్రెలుగా ప్రభువ నీ మందిరములోనికి వచ్చి నీ నామము పెట్టబడినటువంటి నీ మందిరము తెహిల్లా మందిరములోనికి మేమందరము వచ్చి తండ్రి ధైర్యముతో, ఆశతో, ఆసక్తితో నీ కృపాసనమును వద్దకు మేము చేరి ఉండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి తండ్రి. మేము అర్పించేటటువంటి మా స్తోత్ర బలులు మీరు అంగీకరించమని పిలిచిన వారికెల్లా కూడా దరిలోనున్నటువంటి దేవుడు, నీ యందు భయభక్తులు గల వారికి నీవు అతి సమీపముగా ఉన్నటువంటి దేవుడు, మొర్ర ఆలకించేటటువంటి దేవుడు, విడుదల ఇచ్చేటటువంటి దేవుడు. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటిలో మీరు మాత్రమే మహిమ పొందుకొనమని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త 16వ అధ్యాయము
9వ వచనము, లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనము. మీనా సిస్టర్ చదివి వినిపిస్తారు. ప్రైజ్లాడైన అందరికీ లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం ఇలా రాయబడి ఉంది. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలి పోవినప్పుడు వారు నిత్యమైన నివాసులు మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఈ పరిస్థితి వాక్యం దేవునికి దీవించుగాక. ఆమేన్. In English, I tell you, use worldly wealth to gain friends for yourself, so that when it is gone, you will be welcomed into eternal dwellings. May God bless this verse. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనలో మా మధ్యన మీరు ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ మాటలు వినాలని, మీ యొక్క వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించాలని, మా హృదయముల నిండా నీ మాటలను నింపుకోవాలని మేమందరము అనుదినము నీ పాద సన్నిధిలోనికి వస్తుండగా, నీ పాదముల చెంతకు మేము చేరి ఉండగా, మీ ఆత్మ సహాయము నడిపింపు నాకు మాకు అందరికీ దయచేయమని, ప్రత్యేకించి మానవ స్వరమును మరుగు చేసి మీరు మాత్రమే మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మరి ఈ సాయంకాలపు ఆరాధనలో మనము ధ్యానము చేస్తున్నటువంటి వాక్య భాగము లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనము. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. I tell you, use worldly wealth to gain friends for yourselves, so that when it is gone, you will be welcomed into eternal dwellings. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, మరి మన విశ్వాస జీవితాల్లో ప్రతిరోజు మనము బైబిల్ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానములను మనం ఎంతో శ్రద్ధగా చదువుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులతో మాట్లాడేటటువంటి సందర్భాల్లో అనేకమైన ఉపమానములతో ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఇక్కడ ఈ లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒక తెలివైనటువంటి గృహ నిర్వాహకుడు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ద ష్రూడ్ మేనేజర్. అయితే ఈ ఉపమానము మిగతా ఉపమానముల కంటే కొంచెము భిన్నమైనది. ఎందుకంటే ఈ ఉపమానాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఈ ఉపమానం ఎలా ఉంటుందంటే మనల్ని ఆలోచింపచేసేటటువంటి ఉపమానముగా ఉంటుంది. ద పారబుల్ ఆఫ్ ది shrewd మేనేజర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ థాట్ ప్రొవోకింగ్ టీచింగ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధనలలో మనల్ని ఆలోచింపచేసేటటువంటి ఒక ఉపమానము లూకా సువార్త 16వ అధ్యాయములో ఉన్నటువంటి shrewd మేనేజర్, తెలివైన గృహ నిర్వాహకుడు అనేటటువంటి ఉపమానం. అయితే ఈ వాక్యాన్ని మనం మొదట చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయమును ప్రశంసిస్తున్నారా అని మనకు అనిపిస్తుంది మొదటిసారి గనక మనం చదివితే. యేసుక్రీస్తు ప్రభువారేంటి ఇలాంటి మాట చెప్పారేమిటి? అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి అని ప్రభువారు చెబుతున్నారేంటి? క్రైస్తవ విశ్వాస జీవితాల్లో అన్యాయపు సిరి మనము ఆశించకూడదు,
అన్యాయపు సిరికి మనము దూరముగా ఉండాలి. ఇహలోక సంపదలకు మనము దూరంగా ఉండి, ఇహలోక ఆశలకు మనము దూరముగా ఉండి, పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి అని కదా ప్రభువారు బోధిస్తారు. అయితే ఇక్కడేంటి క్రొత్తగా ఉంది మాట అని మనల్ని ఆలోచింప చేసేటటువంటి ఉపమానముగా ఈ ఉపమానం ఉంటుంది. ఈ వాక్య భాగాన్ని మనము మొదటి 3 వచనాలని చదవగలిగితే, లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుంచి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు తన గృహ నిర్వాహకత్వపు పనిలో నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక ధనవంతుడు, ఆ ధనవంతుని యొద్ద ఉన్నటువంటి ఒక గృహ నిర్వాహకుడు అంటే ఆ ధనవంతుడి ఇంటిలో ఉంటూ అతనికి ఉన్నటువంటి ఆస్తిని, అతనికి ఉన్నటువంటి మరి పనివారులను అందరినీ కూడా చూసుకునేటటువంటి ఒక వ్యక్తి, గృహ నిర్వాహకుడు, స్టీవర్డ్. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఆ గృహ నిర్వాహకుడు గురించి ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వానిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. చూడండి, మరి ఈ లోకంలో నిర్వాహకత్వము, గృహ నిర్వాహకత్వము కానివ్వండి, లేక ఇతరత్ర ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీ అనేది, నిర్వాహకత్వం అనేది, స్టీవర్డ్షిప్ అనేది దేవుని యొద్ద నుండి వస్తుంది. అది ఏ బాధ్యత అయినా కానివ్వండి, మనము కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని సొత్తు అయి ఉన్నది. కలిగి ఉన్న సమస్తము కూడా ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగి ఉన్నదే. ఉదాహరణకు మనము కలిగి ఉన్నటువంటి ధనము కావచ్చు, మనము కలిగి ఉన్నటువంటి కుటుంబం కావచ్చు, మనము కలిగి ఉన్నటువంటి ఆరోగ్యం కావచ్చు, మనము చేస్తున్నటువంటి పరిచర్య కావచ్చు, మనకిచ్చినటువంటి ఆయుష్ కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి తలాంతులు, టాలెంట్స్ కావచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా, ఏ బాధ్యత మీరు కలిగి ఉన్నా కూడా, ఇవన్నీ కూడా దేవుని ద్వారా మనకు ఇయ్యబడినవే. ఆమేన్. గృహ నిర్వాహకత్వము అనేది దేవుని నుండి వచ్చినటువంటి బాధ్యత. సో స్టీవర్డ్షిప్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ గాడ్. ఇక్కడ కూడా ఒక ధనవంతుని దగ్గర ఉన్నటువంటి ఈ గృహ నిర్వాహకుడు, ఇతడు ఆస్తిని పాడు చేసేటటువంటి వాడిగా ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానములో ఆయన చెబుతూ ఉన్నారు. ఈ లోకంలో మనం అందరము కూడా స్టీవార్డ్స్, గృహ నిర్వాహకులమే. ఎవ్వరు కూడా యజమానులు లేరు ఈ భూమి మీద, ఓనర్స్ ఎవరు కూడా లేరు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. అందుకే 24వ కీర్తన 1వ వచనంలో, భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. ఈ భూమి మీద కలిగి ఉన్న సమస్తము కూడా ఎవరిది అంటే దేవునిదే. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించాడు. కొంతమందికి వాక్యాన్ని మరి బోధించేటటువంటి పని, కొంతమందికి వాక్యమును ధ్యానించేటటువంటి పని, కొంతమందికి ప్రార్థించేటటువంటి పని, కొంతమందికి ఆరాధన చేసేటటువంటి పని, కొంతమందికి మందిరం యొక్క మరి నిర్వహించేటటువంటి పని. అలాగే ఆయా వృత్తులలో, మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా
మనందరికీ కూడా కొంతమందిని వైద్యులుగాను, కొంతమందిని మరి గురువులుగాను, టీచర్స్ బోధకులుగాను, కొంతమందిని ఇంజనీర్స్ గాను దేవుడు ఈ భూమి మీద తన ప్రజలందరికీ కూడా ఏదో ఒక బాధ్యతను అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద నేరము మోపబడగా. చూడండి, ఇక్కడ ఒక నిర్వాహకుడు ఉన్నాడు, ఇక్కడ ఒక మేనేజర్ ఉన్నాడు. ఆ మేనేజర్ గురించి ఒక కంప్లైంట్ ఇవ్వబడింది ఆ ధనవంతుడికి. ఏమిటా కంప్లైంట్ అంటే, ధనవంతుని యొక్క ఆస్తిని ఇతను పాడు చేస్తున్నాడు అనేటటువంటి ఒక నేరం అతని మీద మోపబడింది. అప్పుడు ఆ ధనవంతుడు పిలిచి మరి ఈ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు, నిన్ను గురించి నేను వినుచున్నటువంటి ఈ మాట సంగతి ఏంటి? ఎందుకని నువ్వు ఇవన్నీ కూడా నా ఆస్తిని అంతటినీ కూడా పాడు చేస్తున్నావు? కాబట్టి నీకు అప్పగించినటువంటి ఈ గృహ నిర్వాహకత్వపు యొక్క లెక్కను నాకు అప్పగించు. అలాగే ఇక మీదట నీవు గృహ నిర్వాహకుడివై ఉండ వల్ల కాదని వానితో చెప్పాను. ఈ లోకంలో ఎలా అయితే మనము సరిగా పని చేయకపోతే, మన బాధ్యతలను మనము సరిగా నిర్వర్తించకుండా ఉంటే ఎలా అయితే మనం లెక్క అప్పవలసి ఉంటుందో, అలాగే పరలోకంలో కూడా శ్రీమంతుడైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సమస్తమును సృజించినటువంటి దేవుడు, ఆయన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆయన ముందు ఒకరోజు మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో ఒక గొప్ప నిర్వాహకుడిగా నిలిచాడు. ఆయన పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇల్లంతటిలో అతడు అధికారిగా ఉంచబడ్డాడు. నిర్వహణ అధికారిగా పోతీఫర్ ఇంటిలో యోసేపు పనిచేశాడు. ఫరో యొక్క రాజ్యంలో విశ్వాసముగా, నమ్మకముగా యోసేపు పనిచేశాడు. సో జోసెఫ్ హ్యాండిల్డ్ రెస్పాన్సిబిలిటీ వైజ్లీ. చాలా తెలివిగా, జాగ్రత్తగా, బాధ్యత కలిగి మరి ఒక మంచి గృహ నిర్వాహకుడిగా యోసేపు ఉండడం మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను మనము జాగ్రత్తగా నిర్వహించాలి. వీ మస్ట్ కేర్ఫుల్లీ మేనేజ్ వాట్ గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ టు అస్. దేవుడు మనకి ఏదైతే అప్పచెప్పాడో ఆ పనంతటిలో కూడా మనము నమ్మకముగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఈ మాటను మనము మరి ధ్యానం చేస్తూ మరి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో 4 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటిదిగా సిరి గురించి, సంపద గురించి, ధనము గురించి ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోనండి అంటున్నారు. అనగా మీ యొక్క ధనాన్ని మీరు సద్వినియోగపరచుకోండి, జాగ్రత్తగా ఉపయోగించండి మీ ధనాన్ని అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈ ఉపమాన రీతిగా శిష్యులకు బోధిస్తున్నారు. ఇందులో రెండవ మాట మనం చూస్తే మీ కొరకు స్నేహితులను ఏర్పరచుకొనండి అని కూడా చెప్తున్నారు ప్రభువారు. మీ కొరకు స్నేహితులను సంపాదించుకోండి. మూడవ మాట మనం చూస్తే మీ యొక్క ధనము మిమ్మల్ని ఒకరోజు విడిచిపోతుంది, ఆ సిరి మిమ్ములను వదిలిపోవునప్పుడు. అనగా ఏ ధనాన్నైతే జాగ్రత్తగా ఆ ధనము కలిగి ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి అని ప్రభువారు చెప్తున్నారో, మరి మూడవ మాటగా ఆయన ఆ ధనము ఒకరోజు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని కూడా చెప్తున్నారు. నాలుగవ మాట, నిత్యమైనటువంటి నివాసములలోనికి మీరు ఆహ్వానించబడతారు. ఎప్పుడు?
మీ యొక్క ధనాన్ని ఈ భూమి మీద సద్వినియోగపరుచుకొని మీ కొరకు కొంతమంది స్నేహితులను మీరు సంపాదించుకొని తర్వాత ఈ ధనము మీ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మీరు నిత్యమైనటువంటి నివాసములలోనికి ఆహ్వానించబడతారు అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ధనము మన దగ్గరకు వస్తున్నప్పుడు మనము బహు జాగ్రత్త కలిగి ఆ ధనమును మనము వినియోగించేటటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ గృహ నిర్వాహకుడు ఎన్నో పొరపాట్లు చేశాడు. ఇతని గురించి 8వ వచనంలో మనం చదివితే, లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనంలో, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు. చాలండి, ఇప్పుడు చూడండి ఇతని గురించి చెప్పబడినటువంటి మాట ఏంటి? ఈ గృహ నిర్వాహకుడు అన్యాయస్తుడు, అంటే న్యాయము కలిగిన వాడు కాదు. యజమానుడి యొక్క మరి ధనాన్ని న్యాయముగా ఇతను మరి ఉపయోగపరిచినటువంటి వ్యక్తి అయితే కాదు, ఇతడు అన్యాయస్తుడని చెప్పబడింది. ఇప్పుడు ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడిని యజమానుడు ఏం చేస్తున్నాడంటే పనిలో నుంచి తొలగిస్తున్నాడు. పనిలో నుంచి తొలగిస్తున్నాడు. లెక్క అప్పచెప్పమన్నాడు. నీ నిర్వాహకత్వపు లెక్కను అప్పగించుము అని మరి యజమానుడు అడిగాడు. మరి చూడండి, ఆ రోజు ఉన్నటువంటి ఆ అధికారి అయినా గృహ నిర్వాహకుడైనా ఈ రోజు ఉన్నటువంటి మనమైనా ఎవరైనా కూడా ఒక రోజు వస్తుంది మన లెక్క అప్పచెప్పవలసిందే. వన్ డే వీ మస్ట్ గివ్ అకౌంట్. దేవుని ఎదుట మనం అన్నీ కూడా లెక్కలు అప్పచెప్పాల్సిందే. దేవుడు అడుగుతాడు మనల్ని, ఇదిగో ఈ భూమి మీదకి నిన్ను పంపించాను, నీకు సమయాన్ని ఇచ్చాను, ఆయుష్ని ఇచ్చాను, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించావు? నీకు ఇచ్చినటువంటి ధనాన్ని నువ్వు ఎలా ఖర్చు చేశావు? నీకు ఇచ్చినటువంటి మరి తలాంతులను నువ్వు ఎలా ఉపయోగించావు? నీ జీవితం వలన ఎవరికి ఆశీర్వాదం కలిగింది? కాబట్టి వన్ డే గాడ్ విల్ ఆస్క్ us, హౌ డిడ్ యూ యూజ్ యువర్ టైమ్? హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ మనీ? అండ్ whom did you bless with your life? రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదవగలిగితే, రోమా పత్రిక 14వ అధ్యాయము 12వ వచనము, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఖచ్చితంగా మనము లెక్క అప్పచెప్పాలి. దేవుడు లెక్క అడుగుతాడు. మరి ఒక ఉపమానంలో మనం చూస్తాం, తలాంతుల యొక్క ఉపమానంలో 5 తలాంతులు, మరి 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చినటువంటి మరి దాసుల దగ్గరకు వచ్చి యజమానుడు అడుగుతాడు, ఇదిగో మీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని మీరేం చేశారని లెక్క అప్పచెప్పాలి. వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి మన యొక్క ధనాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీ ధనాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాల్లో, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును
సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా శిష్యులకు చెబుతున్నటువంటి మాట, మీ ధనమును మీరు సద్వినియోగపరచుకోండి. యహమందు ధనవంతులైన వారు ఎలా ఉండాలంటే గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. కొంతమందికి తమ ధనమే తమ బలముగా వారు జీవిస్తూ ఉంటారు. ధనము మీదే మనస్సు ఉంచుకొని, ధనాపేక్ష కలిగి ధనము వెనకాల పరిగెడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తోంది, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మీ నమ్మిక ఉంచుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కోట్లు కోట్లుగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా. ధనమంతా నీవేనయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుటకు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నారు ఉపమాన రీతిగా, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనడి. ఎందుకు సంపాదించుకోవాలంట? వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురు. ఇక్కడ కూడా చూడండి, మరి మీరు పునాది వేసుకుంటున్నారు. మీరు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు, ఇతరులకు మేలు చేస్తున్నప్పుడు, ఇతరులకు మంచి చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ధనమును, టైమును, టాలెంట్ని, ట్రెజర్స్ని కూడా మీరు ఇతరులకు ధారాళముగా ఇస్తున్నప్పుడు, దానము చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారంటే రాబోవు కాలమునకు మంచి పునాది మీరు వేసుకుంటున్నారు. మంచి పునాది మీరు వేసుకుంటున్నారు. ఈ పునాది వలన మీకేంటి ఉపయోగం అంటే రాబోయేటటువంటి రోజుల్లో మీరు నివాసములలో, నిత్యమైన నివాసములలో మిమ్మును వారు చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. యాక్చువల్లీ ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఇతను అన్యాయస్తుడైనటువంటి మరి గృహ నిర్వాహకుడు. యజమానుడి ద్వారా ఇతనుకు మరి ఆజ్ఞ వచ్చింది, ఇక నిన్ను మేము ఈ పనిలో కొనసాగించట్లేదని. ఇప్పుడు ఇతను వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి. ఈ జాబ్లోంచి అతన్ని ఫైర్ చేసేసారు, ఇక రావద్దని చెప్పేశారు. సో హిజ్ సర్వీసెస్ ఆర్ టెర్మినేటెడ్. అలాంటి పరిస్థితుల్లో ఇతను బయటకు వచ్చి చేస్తున్నటువంటి పని గురించి శిష్యులకు యేసు ప్రభువారు బోధిస్తున్నారు. ఏం చేశాడు ఈయన? మరి అతను బయటకు వచ్చినప్పుడు 4వ వచనాన్ని మనం చదివితే 3వ వచనాన్ని, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక
నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపెడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానిని రుణస్థుల్లో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాణ్ణి అడిగెను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని రాసుకోమని వానితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒక్కరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాను. చూడండి, మరి ఇతనికి తెలిసిపోయింది ఇక ఎలాగూ రేపటి నుంచి ఈ పనిలో మనం ఉండం. ఇప్పుడు నేను బయటకు వెళితే నేను ఎలా బ్రతకాలి? నా భవిష్యత్తు ఏంటి? నాకేమీ పని చేయడం రాదు, నేనేమో భిక్షం ఎత్తుకోలేను, నాకు ఆత్మాభిమానం అడ్డొస్తుంది. కాబట్టి నేను ఈ ధనవంతుడి గృహమును విడిచి వెళ్ళే లోపే నేను ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నేను చేయబోయేటటువంటి ఆ పని ఎలా ఉండాలంటే, రాబోయే నా భవిష్యత్తుకు అది మేలుకరమైందై ఉండాలి. చూడండి ఎంత జ్ఞానాన్ని ఇతను ప్రదర్శిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ఈ లోక సంబంధుల కంటే, మరి ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే కూడా యుక్తి కలిగినటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు. ఆ తెలివి కొన్ని సందర్భాల్లో మనము కూడా కలిగి ఉండాలి. వెలుగు సంబంధులమైనటువంటి మనము కూడా నేర్చుకోవాలి, కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిష్యులకు బోధిస్తున్నారు. అయితే ఏది నేర్చుకోమంటున్నారు? అన్యాయం చేయమనా? యజమానుడి యొక్క ఆస్తులను పాడు చేయమనా? కాదు. యజమానుని యొక్క ఆస్తులు పాడు చేసినటువంటి అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడి నుంచి ప్రభువారు ఎంఫసైజ్ చేసి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, అతను బయటకు వచ్చిన తర్వాత చేసినటువంటి పని. ఎందరైతే ఆ యజమానునికి అప్పు ఉన్నారో వారిని ఒక్కొక్కరిని, రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావు, నువ్వెంత అప్పు ఉన్నావు అని అడగడం. వాడు, ఇదిగోండి నేను 100 మణుగుల నూనె అని చెప్పినప్పుడు, ఓకే, దీన్ని నువ్వు 50 మణుగుల నూనె అప్పు ఉన్నట్టుగా నువ్వు ఒక చీటీ రాసేసుకో అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లేని వారికి, ఎవరైతే రుణస్థులు ఉన్నారో ఆ రుణస్థుల యొక్క రుణములను సగానికి సగం ఇతను కొట్టివేస్తున్నాడు. పరలోక ప్రార్థనలో మనం చేస్తాం కదా, మా రుణస్థులను మేము క్షమించు ప్రకారము మా రుణములను క్షమించుము. ఇప్పుడు ఈ రుణస్థులకి ఇతను ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడు. అతను చేసినటువంటి పనిని బట్టే అతని గురించి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఉపమాన రీతిగా బోధించారు. అలాగే రెండో వాడిని పిలిచారు. నువ్వెంత అచ్చి ఉన్నావని అడిగినప్పుడు 80 తూముల 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు, ఇదిగో నీ చీటీ తీసుకుని 80 తూములే నువ్వు అప్పు చెల్లించాలని రాసుకోమంటున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ యజమానుడికి తెలిసింది. అప్పుడు ఆ యజమానుడు చెప్పినటువంటి మాట ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాన్ని మెచ్చుకొనెను. యాక్చువల్లీ యజమానుడికి కోపం కదా రావాలి. ఎందుకు మెచ్చుకున్నాడు? అతని యొక్క యుక్తిని చూసి, అతని యొక్క తెలివితేటలను చూసి ఆశ్చర్యముతో ఆ యజమానుడు అతన్ని మెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి ఈ మాటలలో అన్యాయపు సిరి వలన ఒకవేళ మీరు సిరిని సంపాదించుకుంటే, ఆ ధనాన్ని, ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చేదెవరు? దేవుడే. ఈ లోకంలో మీరు ధనవంతులుగా ఉన్నారంటే అది ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆ సిరి వలన మీరు కొంతమంది స్నేహితులను సంపాదించుకోండి. శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రభువారినే
వారే ప్రభువుతో వారితో ప్రభువు మాత్రమే ఉండాలి. చుట్టూ ఉన్నటువంటి జనాన్ని వారు లక్ష్య పెట్టట్లా. కానీ ప్రభువారు ఇప్పుడు శిష్యులకు నేర్పిస్తున్నారు, మీరు కొంతమంది స్నేహితులను సంపాదించుకోండి, మేలు చేయండి, సత్క్రియలు చేయండి, మీ దగ్గర ఉన్న దాన్ని ఇతరులకు పంచిపెట్టండి. ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. తెలివితేటలు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యాకోబు తండ్రిని మోసం చేస్తాడు. నీవెవరు అని అడిగినప్పుడు నేను ఏసావుని అని చెప్తాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు ఏసావుని నేను అని చెప్తాడు. అయితే హెబ్బోకు రేవులో దేవుడు అడుగుతాడు, నీ పేరేంటి అని అడిగినప్పుడు నేను యాకోబుని, నేను మోసగాడు అను అర్థం వచ్చేటటువంటి పేరు గలవాడిని యథార్థంగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఈ లోకములో మనము తెలివి గల వారిగా ఉండాలి, కానీ మన తెలివితేటలు దేవుని దగ్గర మనం ప్రవర్తించకూడదు, మన తెలివితేటలు దేవుని దగ్గర మనం చూపించకూడదు. దేవుని దగ్గర మనం యథార్థతగా ఉండాలి, లోకములో మనము తెలివి గల వారిగా ఉండాలి. ఇక్కడ ప్రభువారు చెబుతున్నటువంటి మాట, మీ ధనాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ధనం ఉంది కదా అని దాన్ని మీరు వృధాగా ఉంటూ ఎటువంటి సత్క్రియలు చేయకుండా కూడా మీరు ఉండకండి. ఎందుకంటే ఒకడు దేవునికి సిరికిని దాసుడై ఉండలేడు. కాబట్టి మీ కొరకు మీరు మంచి స్నేహితులను ఏర్పరచుకోండి. స్నేహితులు ఎలా ఏర్పడతారు? ఎవరికైనా మనం ఏదైనా సహాయం చేస్తే, ఎవరికైనా మనం మేలు చేస్తే వాళ్ళు మనకు స్నేహితులుగా మారుతారు. అందుకే ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, మీ కొరకు స్నేహితులను ఏర్పరచుకోండి. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఈ లోకంతో మాకు సంబంధం లేదు, మాకు ఫ్రెండ్స్ అవసరం లేదు, మాకు రిలేటివ్స్ అవసరం లేదు, మేము ఐసోలేటెడ్గా ఉండిపోతాం. కానీ దేవుడు అలా చెప్పట్లా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి మనం అందరినీ ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి, మనము స్నేహితులను చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనంలో, అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్నేహితులు ఎక్కడ దొరుకుతారు? ఇప్పుడు ప్రభువారేమో మీరు స్నేహితులను సంపాదించుకోండి అని చెప్తున్నారు. మరి స్నేహితులు ఎక్కడ దొరుకుతారంట? 19వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ వచనంలో, అనేకులు గొప్పవారి కటాక్షమును వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. బేదవాడేమో తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. కాబట్టి దాతకు అందరూ స్నేహితులే. నీ దగ్గర ఏది ఉంటే అది, నీ దగ్గర నువ్వు కలిగి ఉన్న దాంట్లో నీవు ఇతరులకు పంచిపెట్టే వాడవుగా నీవు ఉంటే నీకు అందరూ స్నేహితులు అవుతారు. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచకుండా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మనము నమ్మిక ఉంచవలెను. కాబట్టి మనం ఏం చేసేటటువంటి వారిగా ఉండాలంటే, నీకు కలిగి ఉన్న దాంట్లో ఇతరులకు ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు నీకు అందరూ స్నేహితులు అవుతారు. దాతకు అందరూ స్నేహితులే. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటకు వానిని రప్పించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకడు ఇచ్చు కానుక వానికి మేలు కలుగజేయును, అది
గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ప్రభువారు చెప్పినటువంటి రీతిగా మీ యొక్క ధనమును మీరు సద్వినియోగపరచుకోండి. ఎలా సద్వినియోగపరచుకోవాలంటే దానం చేయండి, బహుమానాలు ఇవ్వండి, ఇతరులను ఆదుకోండి, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయండి, సత్క్రియలు చేయండి, మేలు చేయండి. మేలు చేయుట యందు మీరు అలసిపోకుడి. మేలు చేయుట యందు మీరు అలసిపోకుడి. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభువారు ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు గురించిన ఉపమానమును చెబుతూ అక్కడ ష్రూడ్ మేనేజర్, తెలివైనటువంటి గృహ నిర్వాహకుడు, ఆ గృహ నిర్వాహకుడు పేదలకు పనిచేశాడు, సగానికి సగం వాళ్ళ రుణాలను తీసివేశాడు. ఇప్పుడు యజమానుడు సహితము ఈ అధికారిని, ఈ గృహ నిర్వాహకుడిని మెచ్చుకుంటున్నాడు అతని తెలివితేటలను బట్టి. కాబట్టి మనం ఏం చేసేటటువంటి వారిగా ఉండాలంటే, మనము కూడా మెప్పు, దేవుని యొక్క మెప్పును మనము పొందుకునేటటువంటి వారిగా ఉండాలంటే, మనము దేవుడు మనకు అనుగ్రహించిన దాంట్లోంచి ఇతరులకు మనము సహాయం చేయాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అంటున్నాడు. గొప్ప ఐశ్వర్యము కలిగి ఉండి పేరు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఐశ్వర్యవంతులే, బాగా ధనమున్న వారే, కానీ ఏ పేరు వారు కలిగి ఉండలేదు. ఈ లోకంలో ఎంతో మందిని ప్రతిరోజు వార్తల్లో మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ పరిశుద్ధ బైబిల్ మనకి ఏమని బోధిస్తోందంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దయ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. ఎందుకంటే ఒకరోజు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి దినాల్లో ఇదిగో నువ్వేం చేసావని మనల్ని లెక్క అడిగినప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? కాబట్టి ఈ రాత్రి ఈ ఉపమానము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి పాఠములలో మొదటిది, మీ ధనాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదవగలిగితే, లూకాసు వార్త 14వ అధ్యాయము 13-14 వచనములు. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడు అగుదుగుగాక. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, చాలా మంది ఇట్లా ఈ భోజనాలు పెడుతున్నప్పుడు కానివ్వండి, లేదంటే విందు చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా ఇతరులకు ఇస్తున్నప్పుడు కానివ్వండి, అవతలి వాళ్ళు మనకి ఏమి ఇస్తారు, అవతలి వారు మనకు ఎంత ముఖ్యమైన వారు, మనకు ప్రతిఫలం ఏదన్నా మరి వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా అని లెక్కలేసుకుని చేసేటటువంటి రోజుల్లో మనం లేమా? ప్రత్యుపకారం వాళ్ళు ఏదన్నా చేయగలరా మనకి? అలా లేకపోతే ఎందుకు వాళ్ళకి పెట్టిన డబ్బులు దండగా, వాళ్ళ కోసం మనం చేసిందంతా దండగా అని ఆలోచించేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. వాళ్ళని పిలవండి. వాళ్ళు మీకేం ప్రత్యుపకారం చేయలేరు, మేలుకు ప్రతిమేలు వారేమీ మీకు ఇవ్వలేరు. అయితే నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు అవుతావు. ఎవరైతే నీకు తిరిగి ఇవ్వలేరో, తిరిగి చెయ్యలేరో అట్టి వారికి నీవు సహాయం చేస్తూ, సత్క్రియలు చేస్తూ, మేలు చేస్తూ నీవు దయ కలిగి ఉంటావో అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. ఎప్పుడు నీతిమంతుల పునరుత్థానమందు ఖచ్చితముగా నీకు ప్రత్యుపకారము అప్పుడు పొందుకుంటావు. కాబట్టి ప్రత్యుపకారము, బహుమానము దయచేయువాడు ఎవరు అంటే దేవుడే. సమస్తాన్ని నీకు దయచేసినటువంటి దేవుడు ఇప్పుడు నీకు కలిగి ఉన్న దాంట్లోంచి అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటూ, ఎంతో మందిని నీవు సహాయకారిగా ఉంటూ, వారి దగ్గర నుంచి నువ్వు ఏ సహాయాన్ని మరలా తిరిగి పొందక పోతే గనక నీవు ధన్యుడవు. పొందితే ధన్యుడు కాదు,
పొందకపోతే నువ్వు ధన్యుడు. ఎందుకంటే నీతిమంతుల పునరుత్థానములో ఖచ్చితంగా నీకు రావాల్సినటువంటి ప్రత్యుపకారము నీవు దేవుని ద్వారా పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనుష్యుల యొక్క దయ మనకు అవసరం, స్నేహితులు మనకు అవసరం, బంధువులు మనకు అవసరం. నాకు ఎవ్వరు అక్కర్లేదు, నాకు బంధువులు అక్కర్లేదు, స్నేహితులు అక్కర్లేదు, నేను ఒంటరిగా ఉంటానని క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఒంటరి వారమై ఉండుట మంచిది కాదు. ప్రభువారు చెబుతున్నటువంటి మాట, మీరు స్నేహితులను సంపాదించుకొనుడి. మనకెందుకండి, ప్రభువారికే దేవుని దయ, మనుష్యుల దయ, ఇవన్నీ కూడా మనం చదువుతాం. లూకా సువార్త 2:52 యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ యందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండును. అందరి దయ కావాలి, మనకి అందరూ కావాలి. మనము ఐసోలేటెడ్గా ఉండిపోవడానికి వీల్లేదు, ఒంటరిగా ఉండిపోవడానికి వీల్లేదు, వేరైపోయి ఉండడానికి వీల్లేదు. సువార్త తెలియని వారికి సువార్త చెప్పాలి, వాక్యం తెలియని వారికి వాక్యం చెప్పాలి, దేవుని గురించి తెలియని వారికి దేవుని గురించి చెప్పాలి. వారిని మనము స్నేహితులుగా మార్చుకోవాలి. ప్రతిసారి మనము డబ్బు ఇచ్చే స్నేహితులు చేసుకోవక్కర్లా, దేవుడిని గురించి చెప్పి కూడా మనం స్నేహితులుగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఉపమానము ద్వారా ప్రభువారు మనకు చెబుతున్నటువంటి మాట, మీ ధనాన్ని సద్వినియోగపరచుకోండి, మీ కొరకు స్నేహితుల్ని ఏర్పరచుకోండి. మూడవది, మీ ధనము మిమ్మల్ని విడిచిపోతుంది. ఇది కొంచెము చేదైనటువంటి సత్యం. ధనము, ఈ లోకంలో ఉన్నటువంటి ధనము శాశ్వతము కాదు. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ఆ రోజు మరి ఈ లోక సంబంధమైనటువంటి ధనం అంతా కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సామెతల గ్రంథం 23:5 మనం చదివితే ఈ లోకంలో ధనం ఎలా వెళ్ళిపోతుందో మనం చూస్తాం. 23:5 నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో నా ధనము, నా ధనము, నా సంపాదన, నా ఇల్లు, నా పొలము, నా స్థలము, నాకు కలిగి ఉన్న సమస్తము అని ఆలోచించుకుని వారులారా, దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ దృష్టి దేవుని మీద నిలుపు, సమస్తమును ధారాళముగా అనుభవించుటకు అనుగ్రహించు. దేవుడి మీదే నీ దృష్టి పెట్టి గాని నీవు నీ ధనం మీద దృష్టి నీవు నిలపొద్దు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఒకరోజు వస్తుంది, మరి సంపదలన్నీ కూడా ఎగిరిపోతాయి. శాశ్వతమైనది దేవుని ప్రేమ, ఆయన కృప, దాని మీదే మనము మనస్సు నిలపాలి. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనము ఏమీ తీసుకురాలేదు, మనం తీసుకుపోవడానికి ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువు మీదే, దేవుని యందే మనము మన మనస్సును నిలపాలి. 49వ కీర్తనలో, కీర్తనల గ్రంథము 49వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుదాం. 49వ కీర్తన 17వ వచనము. వాడు చనిపోవునప్పుడు ఏమీయో కొనుపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఉపమాన రీతిగా ఎలా ఉండాలో, ఒక మంచి గృహ నిర్వాహకుడిగా మనం ఎలా ఉండాలో, మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ప్రభువారు శిష్యులకు బోధించినటువంటి మాట. 49వ కీర్తన 17వ వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాము. మరి మనుష్యులు, వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, సత్క్రియలు చేసేటటువంటి వారిగా, మేలు చేసేటటువంటి వారిగా ఉండాలి. మనం ధనము ఇచ్చేవాడు, సంపదలు అనుగ్రహించేవాడు, ఈ భూమి మీద ఐశ్వర్యము కలుగజేయువాడు దేవుడే.
కానీ ఐశ్వర్యము మనం ఉన్నప్పుడు, ఇహలోక ధనము మన దగ్గర ఉన్నప్పుడు మనము గర్వించేటటువంటి వారిగా కాకుండా ఆ అస్థిరమైనటువంటి ధనమునందు మనము నమ్మకం ఉంచకుండా దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందే మనము నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు దేవుడు. ఇది ఆజ్ఞ. మనము దేవుని యందే మన విశ్వాసాన్ని, దేవుని యందే మన నమ్మకాన్ని ఉంచాలి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదండి. ఖాళీ చేతులతో దేవుడి లోకంలోనికి మనల్ని పంపించాడు. అలాగే మనం మరలా మరి దేవుని యొద్ద నుండి సెలవైనప్పుడు నరులారా మీరు తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నప్పుడు ఖాళీ చేతులతో మనం వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఎప్పుడో యేసయ్య రాకడ, ఎప్పుడో మనం యొక్క పోకడ, ఈ రాకడ పోకడల మధ్యలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సమయంలో మనం ఎలా ఉండాలంటే దేవుని యందే మన మనస్సు నిలిపేటటువంటి వారిగా ఉండాలి. ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. డబ్బు 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 సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలని ఎంతో ప్రాకులాడుతూ ఉంటారండి. కానీ ధనం అనుగ్రహించువాడు దేవుడే, దాన్ని ఇతరులకు సహాయం చేయమంటున్న వాడు దేవుడే. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మరి ఒక యవనస్తుడు వచ్చి, ఇదిగో నిత్య జీవనం పొందుకోవాలంటే ఏం చేయాలంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ నేను చేస్తున్నానంట. అప్పుడు నీకున్న సమస్తాన్ని అమ్మి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమన్నప్పుడు అతను మళ్ళా కనబడ్డు. కాబట్టి ఈ లోకంలో మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, యూజ్ యువర్ ఎర్త్లీ వెల్త్ ఫర్ ఎటర్నల్ పర్పసెస్. మీరు ఎంత ఖర్చు పెడతారో పరలోకములో మీ కొరకు నిధిని మీరు దాచుకుంటున్నారు. ఖర్చు పెడుతున్నారని మీ చుట్టూ ఉన్నవారు అంటారు, మీరు ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. బలహీనులకి, దరిద్రులకి, లేని వారికి ఎంతో మీరు చేసేటటువంటి ఆ సేవ ఏదైతే ఉందో అది ఖర్చు కాదు, ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. మీరు పరలోకంలో, ఈ లోకంలో మన పౌరసత్వము పరదేశంలో ఉన్నది, మనం ఇక్కడ వారము కాము. ఒక గృహ నిర్వాహకుడిగా ఇక్కడికి వచ్చాము. మరి నిర్వహణ మనం చేసిన తర్వాత, మనము లెక్క అప్పచెప్పిన తర్వాత మరలా మనం అక్కడికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ధనవంతులొకటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కొంత డబ్బు ఏదో 1,00,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే 1 కోటి రూపాయలు వచ్చేస్తాయని, లేదా తక్కువ సమయంలోనే మనం ఎక్కువ సంపాదించేస్తామని. ఒక సేవకుడు చెప్తున్నాడు, మరి కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి మీరు ఇందులో జాయిన్ అవ్వండి, మీకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, మీరు ఇంత కడితే చాలు అని చెప్పినప్పుడు ఆయన, ఆ పాస్టర్ గారు చెప్పారు, లేదండి నేను ఈజీ మనీ నాకు అవసరం లేదని చెప్పినప్పుడు మరి ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయన పిచ్చోడు అనుకున్నారు, ఈయనకి సంపాదించుకోవడం తెలియదు అనుకున్నారు. ఆ సేవకుడు చెప్పినటువంటి సాక్ష్యం, 2 సంవత్సరాలు వారు సంపాదించుకున్నారు, 3వ సంవత్సరంలో ఆ కంపెనీ ఎత్తేసినప్పుడు ఇంకా డబ్బులు వస్తున్నాయి, ఇంకా డబ్బులు వస్తున్నాయి, ఇంకా డబ్బులు వస్తున్నాయి కదా అని ఉన్నదంతా తెచ్చి కోట్లు వారు తీసుకొచ్చి అక్కడ పెట్టి, మరి ఆ కంపెనీ ఎత్తేసిన తర్వాత ఆ సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని బోర్మని ఏడుస్తూ వచ్చారు. ధనాపేక్ష సకలమైనటువంటి కీడులకు మూలము. కొంతమంది దాన్ని నమ్ముకుని నశించిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు
బోధిస్తున్నటువంటి ఈ ఉపమానము ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అంటే, మీరు మీ ధనమును దేవుని కొరకు ఉపయోగించండి, సద్వినియోగపరచండి, మీ కొరకు స్నేహితులను ఏర్పరచుకోండి. రేపొద్దున లెక్క అప్పచెప్పేటప్పుడు, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధము చేయబడినటువంటి ఈ పరలోకంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రమ్మని చెప్పి, మరి యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు 2 గుంపులు అక్కడ ఉంటాయి. ప్రభువారు ఒక గుంపుతో చెప్తారు, ఇదిగో నేను దాహం అడిగినప్పుడు మీరు నాకు దప్పిక ఇచ్చారు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, ఇదిగో నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇవ్వలేదన్నప్పుడు, ప్రభువా మీరు మా దగ్గరికి ఎప్పుడు వచ్చారు, మీరు మమ్మల్ని ఎప్పుడు అడిగారు, మేమెప్పుడు మీకు ఇవ్వలేదు అని వారు ప్రశ్నిస్తారు. మిక్కిలి మరి చిన్నవారైనటువంటి సేవకులలో ఒక్కడికి మీరు చేసిన ఎడల అది నాకు చేసినట్లే. కాబట్టి మనము ఏం చేయాలి అంటే, మన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి, మన కొరకు స్నేహితులను ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ధనము రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుందనేటటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఆకాశ పక్షులు ఎలా అయితే ఎగిరిపోతాయో, పక్షిరాజు ఆకాశంలోనికి ఎగిరిపోయినట్లు ఐశ్వర్యం ఒకరోజు ఎగిరిపోద్ది. ఒక ధనవంతుడు మరి కొట్లు కట్టించుకుని ధాన్యంతో నింపి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంటే, తినుచు త్రాగుచు నా ప్రాణమా తినుచు త్రాగుచు సుఖించుమని చెప్పుకుంటున్నాడంట. వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వేమవుతావు? నువ్వు సంపాదించిందంతా కూడా ఎవరిదో అవుతుంది. కాబట్టి వెల్త్ డిసపియర్స్. మనము మనకున్నటువంటి ధనమును సమయం ఉన్నప్పుడే మనము ఇతరులకు సహాయపడేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో, ప్రభువారు చెబుతున్నటువంటి మాట చూడండి, నిత్యమైన నివాసములలోనికి మీరు ఆహ్వానించబడతారు. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనడి, ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని. ఈ లోక సంబంధంగా చూస్తే ఇప్పుడు ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాధికారి తెలివైన గృహ నిర్వాధికారిగా మారాడు. యజమానుడి దృష్టిలో అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాధికారిగా చెప్పబడ్డాడు. కానీ ఇప్పుడు ఈ రుణస్థులకు ఇతను ఎలాంటి వాడంటే, మరి మేలు చేసినటువంటి వాడు. రేపొద్దున్న ఉద్యోగంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళితే, ఇదిగో ఈయన మాకెంతో మేలు చేశాడు, మాకు ఉపకారం చేశాడని వారు వారి యొక్క గృహాల్లో ఆహ్వానిస్తారు, సహాయం చేస్తారు. అలాగే మనము దేవుని యొక్క పనిలో ఇతరులకు మనము ధనాన్ని సద్వినియోగపరచుకుంటూ ఈ లోకస్తులను మనము స్నేహితులుగా మార్చుకొని దేవుని తట్టు వారిని త్రిప్పుతూ ఒకరోజు వచ్చినప్పుడు మనము ఈ భూమి మీద ఉన్నటువంటి నివాసాల్లో కాదు కానీ పరలోకములో మనము ఆహ్వానించబడతాం. గొప్ప వెల్కమ్ అక్కడ మనకు ప్రభువారు అరేంజ్ చేస్తారు. మనము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదవగలిగితే, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. మీరిట్టి క్రియలు చెయ్యువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ కూడా తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఖచ్చితముగా ఒకరోజు మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయము. అందువలన సహోదరులారా అంటూ మరి పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం, పరలోక రాజ్యములో నిత్య రాజ్యములో ప్రవేశం అనేది మనకు యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా అనుగ్రహించబడును. ఆహ్వానించబడతాం. మన పూర్వీకులందరినీ కూడా కలుసుకుంటాం, అప్పుడు చూస్తాం అందరినీ. దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడు నిత్య రాజ్యములోనికి. అందుకే భక్తుడు పాడతాడు కదా,
ఆ సమయంలో దేవుడు మనల్ని ఆ నిత్యరాజ్యములోనికి ఆహ్వానించేటటువంటి సమయంలో మనం వాళ్ళందరినీ కూడా పూర్వీకులందరినీ కలుసుకునేటటువంటి సమయంలో నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా. ఎవరు సమీపించరానటువంటి తేజస్సులో పరలోక సింహాసనము మీద ఆసీనుడైనటువంటి దేవుని ఎదుటికి మనం వెళ్ళినప్పుడు మనకు మనము ఆహ్వానించబడిన వారిగా ఉంటాం. ఇట్టి క్రియలు మీరు చేసినప్పుడు ఖచ్చితముగా మరి నిత్య రాజ్యములో ప్రవేశము మీకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. అందుకే శిష్యులకు బోధిస్తున్నాడు ప్రభువారు ఎలా ఉండాలో, ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఎలా ఉండాలో ప్రభువారు బోధిస్తున్నారు. అతడు అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో సిలువ వేయబడినటువంటి దొంగ ఆఖరి నిమిషంలో ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒప్పుకున్నప్పుడు అతని నోటితో ప్రభువా అని పిలవగలిగాడు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నాడు నోటితో, ఆయన రాజు అని ఒప్పుకున్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఒప్పుకున్నాడు, ఆయన రాజ్యం మరలా వస్తుందని ఒప్పుకున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు తక్షణమే నేడే నీవు నాతో కూడా పరదేశులో నుందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆఖరి నిమిషంలో ఇతను తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని బట్టి యజమానుడు మెచ్చుకొనెను. ఈరోజు దేవుని యొక్క మెప్పు మహిమ మనం పొందుకునే వారిగా ఉండాలంటే దేవుని మాటలను వినేటటువంటి వారిగా ఉండాలి మనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చాలా మంది ఈ లోకంలో ఉన్న ఇల్లు చూసి, ఇదిగో నేను కట్టుకున్న ఇల్లు, నేను కొనుక్కున్న ఇల్లు, నేను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాను అనుకుంటారు. ఈ లోక సంబంధమైనటువంటి ఇళ్ల మీద మీ మమకారం పెట్టుకోకండి. ఎందుకంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఒక రోజు శిథిలమైపోతుంది. అయితే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ భూమి మీద దేని మీద కూడా మనం మనసు పెట్టుకోం. మంచి కార్యాలు చేస్తూ ఉంటాం, మేలు చేస్తూ ఉంటాం, ఉపకారం చేస్తూ ఉంటాం. ప్రతి ఉపకారాన్ని మనం ఎదురు చూడడం, ఆశించాం. కాబట్టి ఖచ్చితముగా పరలోకమందు మనకున్నదని నిత్యమైనటువంటి నివాసము, చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి ఒక నిత్యమైన నివాసము మనకుంది. అందులోనికి మనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము పొందుకున్నటువంటి రక్షణను బట్టి మనం ఆహ్వానించబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. మనం ముగించుకుందాం, ఇంకొక మాట చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. దేవుడు మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడండి ప్రభువారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, నా తండ్రి ఇంట మీ కొరకు అనేక నివాసాలు ఉన్నాయి. నా మాటకు మీరు లోబడి విధేయత చూపించి నేను చెప్పిన ప్రకారం ఈ భూమి మీద మీరు నడుచుకుంటే, ఇదిగో నా తండ్రి ఇంటిలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను మీకోసం.
ఈ భూమి మీద ఉన్నటువంటి స్థలము, ఈ భూమి మీద ఉన్నటువంటి నివాసము ఒకరోజు శిథిలమైపోతుంది. కానీ దేవుని రాజ్యంలో తండ్రి అంట మరి ఆ బంగారపు వీధుల్లో దేవుని ద్వారా చేతి పని కాక దేవుని చేతనే కట్టబడినటువంటి ఆ గృహములోనికి మనం వెళ్ళినప్పుడు మన సంతోషం ఎలా ఉంటుంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకునడి. నెగిటివ్ అనుకుంటాం ఇది. ఇదేంటి అన్యాయపు సిరి ద్వారా స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు ఏంటని ప్రభు. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. కాబట్టి మన యొక్క గురి దేని మీద ఉండాలంటే నిత్యమైనటువంటి నివాసం మీద ఉండాలి. మనం ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు తన భవిష్యత్తును గురించి ఆలోచించాడు. నేను బయటికి వెళ్ళిపోతే ఐ కెనాట్ డిగ్ అండ్ ఐ కెనాట్ బెగ్. నేను ఏది కూడా త్రవ్వలేను, అలాగే నేను భిక్షమెత్తుకోలేను. ద shrewd manager థాట్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన, ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. నేనేమైపోతాను, నా నిర్వాహకత్వము తీసివేయబడిన తర్వాతనే భవిష్యత్తుని గురించి ఆలోచించాడు. లోక జ్ఞానంతో అయినా సరే ముందు చూపు కలిగి అతను ప్రవర్తించాడు. ద మేనేజర్ ప్లాన్డ్ అహెడ్ దో వరల్డ్లీ హీ షోడ్ ఫోర్ సైట్. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కూడా మన భవిష్యత్తు ఇక్కడ కాదు కానీ పరలోకంలో, దాని గురించి మనము ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరిచేలాంటి కృపను మనము పొందుకునేలా ఉండాలి. బడా మంచి దాసుడా అని ప్రభువారి ద్వారా మెప్పు పొందుకునేటటువంటి వారిగా, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రమ్ము అని ఆ గృహంలోకి, తండ్రి ఇంటిలోనికి మనము వెళ్ళేటటువంటి వారిగా, ఆహ్వానించబడేటటువంటి వారిగా మనం ఉండాలి. ఈ భూమి మీద జీవితానికి ఎంతోమంది సిద్ధమవుతూ ఉంటారు, ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటారు కదా. రిటైర్మెంట్ ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం, పెన్షన్ ప్లాన్లు ఎన్నో వేసుకుంటూ ఉంటాం. మెనీ ప్రిపేర్ ఫర్ రిటైర్మెంట్ ఆన్ ఎర్త్ బట్ నాట్ ఫర్ ఎటర్నిటీ. ఈ లోకంలో భూమి మీదగా ఎన్నో మరి పథకాలు, ప్లాన్లు వేసుకుంటాం, కానీ నిత్య జీవంలోనికి వెళ్ళడానికి, తండ్రి ఇంటిలోనికి వెళ్ళడానికి, ఎవని చేతి పని కాక దేవుని చేతితోనే కట్టబడినటువంటి ఆ నిత్యమైన నివాసములోనికి మనం అడుగు పెట్టడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? సామెతలు 27:12 మనం చూస్తాం, వివేకి అపాయమును చూచి దాగును. కాబట్టి మరి సమయం ఉండగానే మనం ఎలా ఉండాలంటే దేవుని కొరకు సిద్ధపడినటువంటి అనుభవంలోనికి మనం వచ్చేయాలి. మనకు ఉన్నటువంటి ఈ ఎర్త్లీ వెల్త్ని కూడా ఇటర్నల్ పర్పస్ కోసం మనం ఉపయోగించాలి. ధనాన్ని దేవుని రాజ్యం కొరకు ఉపయోగించాలి. పేదలకు సహాయం చేయడం ద్వారా, సువార్త సేవకు సహాయం చేయడం ద్వారా, సంఘ సేవ చేయడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా, అవసరమైన వారిని ఆదుకోవడం ద్వారా మనం ఏం చేయాలంటే మన యొక్క ధనాన్ని దేవుని రాజ్యం కొరకు మనము ఉపయోగించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద ధనం దాచుకుంటే అదేమవుద్దంటే చిమట పట్టేసి నశించిపోద్ది. అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తే భూమి మీద ధనమును మీరు కూడబెట్టుకొనకడి. మనము ధనాన్ని ఇతరుల కోసం ఉపయోగించాలి. మంచి సమరయుడైతే మరి ఆ ధనాన్ని, అతనికి ఉన్నటువంటి ధనాన్ని తీసుకువెళ్ళి ఆ గాయపడినటువంటి వ్యక్తికి నూనె పోసి కట్టి మరి అతన్ని ఆ పూటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అప్పు చెప్పి కొంత ధనాన్ని కూడా ఇస్తాడు. మనము సత్క్రియలు చేయడం ద్వారా పరలోకంలో మన యొక్క ధనాన్ని, పరలోకంలో మన యొక్క ఇంటిని మనం సిద్ధపరచుకోవాలి. చిన్న మనం విశ్వాసంతో చేసేటటువంటి ఆ చిన్న పనులు, అతి మిక్కిలి స్వల్పమైన దానిలో నమ్మకముగా ఉంటే గొప్ప వాటిలో కూడా దేవుడు మనల్ని నమ్మకంగా ఉంచుతానంటున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం ఆశీర్వదించబడితే చాలు, కొంచెం హెచ్చింపబడితే చాలు హెచ్చులకు పోతారు. తర్వాత దేవుడు ఇచ్చేటటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలని కోల్పోతారు. అందుకే మనము విశ్వాసంతో ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి, ధనానికి మనము దాసులుగా ఉండలేం. కాబట్టి ఈ రాత్రి ఈ వర్తమానం ద్వారా ఒక్క వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చదువుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము
19 నుంచి 21 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెరు. చూడండి, మనము ధనాన్ని ఎక్కడికి సంపాదించుకుంటే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఈ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానము ద్వారా మనము గ్రహించవలసినటువంటి ఆత్మీయ సత్యాలు ఏంటంటే, ఈ భూమి మీద మనము యజమానులము కాదు. వీఆర్ నాట్ ఓనర్స్, వీఆర్ ద స్టీవర్డ్స్. మనము గృహ నిర్వాహకులుగా ఈ భూమి మీదకి వచ్చాం. మనందరము కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ష్రూడ్ మేనేజర్, తెలివైనటువంటి గృహ నిర్వాధికారి చేసినట్లుగా మనం కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. అయితే మన పౌరసత్వము ఇక్కడ లేదు కానీ పరదేశంలో ఉంది. ఒకరోజు నిత్య రాజ్యంలో దేవుణ్ణి మనం కలుసుకోవడం కొరకు లివ్ విత్ ఇటర్నిటీ ఇన్ మైండ్. ఎప్పుడు కూడా నీ మనసులో నిత్య రాజ్యం అనేటటువంటి ఆ భవిష్యత్తును మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కారణం చేత కూడా మనం అందులోనికి వెళ్ళలేకుండా ఉండిపోకుండా మనము పరలోకంలో మనకు ఉన్నటువంటి భవిష్యత్తును మనము దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ధనాన్ని దేవుని మహిమ కొరకు మనం వాడాలి. చిన్న విషయాల్లో మనము నమ్మకముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని గొప్ప విషయాల్లో కూడా నమ్మకముగా చేస్తాడు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. గివ్ గాడ్ ఫస్ట్ ప్లేస్. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో మనకు శాశ్వతమైనది దేవుని రాజ్యం మాత్రమే, దేవుని ప్రేమ మాత్రమే. కాబట్టి చర్చిలో, మందిరాల్లో మనం చేసేటటువంటి సేవ అయినా బాధ్యతగా చేద్దాం. మనం చేసేటటువంటి ఉద్యోగాలు బాధ్యతగా చేద్దాం. మనకు వచ్చేటటువంటి దాంట్లో ఇతరులకు మనము సహాయం చేస్తూ, సత్క్రియలు చేస్తూ, మేలైనది చేస్తూ ఒకరోజు దేవుని యొక్క రాజ్యంలో మనము ప్రవేశించేటటువంటి వారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ద షూడ్ మేనేజర్ ప్రిపేర్డ్ ఫర్ హిజ్ ఎర్త్లీ ఫ్యూచర్ విత్ వరల్డ్లీ విజ్డమ్. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో ఈ భూ సంబంధమైనటువంటి భవిష్యత్తును అతను సిద్ధపరచుకున్నాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, ఆయన రక్షణ మార్గంలోనికి వచ్చినటువంటి మనము ఏం చేయాలంటే, మనము పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం, దైవికమైనటువంటి జ్ఞానముతో పరలోకములో మన భవిష్యత్తును మనము సిద్ధపరచుకోవాలి. హౌ మచ్ మోర్ షుడ్ గాడ్స్ చిల్డ్రన్ ప్రిపేర్ ఫర్ ఎటర్నిటీ విత్ స్పిరిచువల్ విజ్డమ్. మీరు ఏ కార్యం చేసినా కూడా మనుషుల కొరకు కాక ప్రభువు కొరకే చేసినట్లు ఇష్టపూర్వకంగా మీరు చేయండి. అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యములోనికి మనము ప్రవేశించగలుగుతాం. దేవుడి ద్వారా మనకు అప్పగించినటువంటి ప్రతి పనిని కూడా మనము నమ్మకముగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా దీవించబడతాం. ప్రార్థన చేసుకుందాం. శాంతవదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఈ లోక సంపదల కన్నా కూడా నిత్యమైన రాజ్యమును మనము ముఖ్యముగా ఎంచుకునేటటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అట్టి కృప, అట్టి దీవెనలు దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాకృప కలిగిన మహా గొప్ప దేవానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు తండ్రి, నిత్యుండకు సమాధానానికి కర్త, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. శాశ్వతుడా, శాశ్వతమైన కృపతో ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన ఇదిగో మేమందరము కలిసి ప్రభా దేవా నీ రాజ్యమును, నీతిని మొదట వెతకటానికి ప్రభా నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఇదిగో తను మేము నమ్మదగని వారమైనప్పటికీ ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యుండి మమ్మల్ని నమ్మి ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ఏకపరిచావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మంచి మాటలతో మమ్మల్ని తృప్తిపరిచావు, నీకు వందనాలు. భూమి మీద దేనిని నాయన ఇదిగో తను దృష్టించక ప్రభా ధనమును కూర్చుకొనక ప్రభా ఆ నిత్య రాజ్యములో ప్రభా నాయన, ఆ శాశ్వత రాజ్యములో ప్రభా నాయన మేము కూర్చుకొనవలసింది ప్రభా నాయన మాకు తెలియజెప్పిన మహా గొప్ప దేవుడానికి వందనాలు. దేవా నీ చేతితో ప్రభా నాయన మమ్మల్ని నిర్మించావు, నీకు స్తోత్రం. నీ ఎదుట మేము మంటి ముద్దలుగా ఉన్నాం ప్రభా. దేవా మా లోటంతటిని తీసివేయవాడా నాయన మమ్మల్ని కనికరించి ప్రభా మంచి పాత్రలుగా తయారు చేయండి నాయన. నువ్వు మాకిచ్చిన ప్రభా ఇదిగో నమ్మదగినట్టుగా ప్రభా నాయన మాకు ఏ ఏ తలాంతులు ఇచ్చావో ప్రభా ఆ తలాంతులు మేము సక్రమంగా ప్రభా సద్వినియోగం చేసుకున్నట్టుకు కృప చూపించమని అడుగుచున్నాను. ముఖ్యంగా మాకు జ్ఞానమని అడుగుచున్నాను.
నువ్వే జ్ఞానమై ఉన్నావు, నీవే బుద్ధి అయి ఉన్నావు, నీవే శక్తి అయి ఉన్నావు, నీవే సమస్తమై ఉన్నావు ప్రభా. దేవా, నీ మీద ఆధారపడుతున్నాం తండ్రి, మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నాం. మేము లోకంలో ప్రభా దేని మీద ప్రభ మనసు పెట్టాలో, దేవా దేన్ని దూరం చేసుకోవాలో ప్రభా నాయన, ఇదిగో తండ్రి మాకు సెల్ఫ్ కంట్రోల్ మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, ముఖ్యంగా ప్రభ లోకంలో ప్రభ మంచి స్నేహితులుగా ప్రభ నాయన నీవు నుండి ప్రభ నాయన మమ్మల్ని నడిపించమని అడుగుచూ ఉన్నాను. మాకు అనుగ్రహింపచేవాడు నీవే ప్రభ. ఎవరు ఎటువంటి వారో ఒక తెలియదు మాకు గానైతే ప్రభ నీ జ్ఞానాత్మతో ప్రభ నాయన ఇదిగో నాయన నీ నిత్య రాజ్యములకు వెళ్ళేటప్పుడు ప్రభ నాయన ఇదిగో మంచి స్నేహితుల చేత ప్రభ నాయన ఇదిగో తండ్రి మేము పొగడబడిలాగా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నాయన నీవు తప్ప మాకు ఇంకెవరు లేరయ్యా, నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు ఆధారమయ్యా, మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. నడక నేర్పువాడని నేనన్నావు, బుద్ధినిచ్చేవాడని నేనన్నావు, జ్ఞానం ఇచ్చేవాడని నేనన్నావు. నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ మమ్మల్ని పూర్తిగా నీ కంట్రోల్లో ఉంచుకోమని అడుగుచున్నాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడికి ఇచ్చిన జ్ఞానం ప్రభ ఎంత గొప్ప దయానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు కూడా దయచేయండి. మేము కూడా ప్రభ నాయన ఇతరులను మేము క్షమించలాగన ప్రభ నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మమ్మల్ని కనికరించండి. అటువంటి ప్రభ మంచి బుద్ధిని దయచేయమని అడుగుచూ ఉన్నాను. మంచి బుద్ధిని ఇమ్మని అడుగుచూ ఉన్నాను ప్రభ. ఏ విధంగా ప్రభ ఇతరులను ప్రేమించాలో ప్రభ మాలో ప్రేమను పెట్టమని అడుగుచున్నాను. అయానికి వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు లీడ్ చేయమని అడుగుచూ ఉన్నాను. నువ్వు లీడ్ చేయండి ప్రభ. మాకు జ్ఞానాత్మను కుమ్మరింప చేయమని అడుగుచూ ఉన్నాను. నాయన భూమి మీద ఉన్న దేన్ని ప్రేమించవద్దన్నావు ప్రభ. నిన్నే ప్రేమించే మనసును మాకు అనుగ్రహింప చేయండి. నీకు వందనాలు దేవా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నీ దేన సేవకును మరుగుపరిచి నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంకను నాయన ఈ తహిళ సంఘాన్ని ప్రభ నువ్వు విస్తరింప చేయమని అడుగుచున్నాను. అనేక మంది సమకూర్చబడిలాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. వారు కూడా ప్రభ నాయన నీ నిత్య రాజ్యంలోకి ప్రభ రాబట్టకు నీ మంచి మాటల్లో ఉన్న ప్రభ నాయన ఆ ప్రభావం పొందుకునేలాగా ప్రభ ఒక్కొక్కరి చెవులను తెరవచేయమని అడుగుచున్నాను. నువ్వు కన్నులు తెరవచేయమని అడుగుచున్నాను ప్రభ. నువ్వు ఆకర్షణకు గురి చేయండి ప్రభ. నువ్వు ఇంకను ప్రభ బలమైన పునాదిగా ప్రభ ఈ తహిళ సంఘానికి ఉండి ప్రభ దీన్ని స్థిరంగా ప్రతి దినదినము క్రమక్రమంగా ప్రభ నాయన అభివృద్ధి పరచమని అడుగుచున్నానయ్యానికి వందనాలు. నీ పేరు పెట్టబడిన జనులు ఇందులోకి రావటానికి సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. ఇంకను ప్రభ ఏ విధంగా ప్రభ ఒక్కొక్కరి నిమిత్తమే ప్రార్థన చేయాలో మా అందరికి ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభ. కూడుకున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా అందరిలో ఏక మనసుతో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ముఖములు తెలియని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ముఖ్యంగా మాలో ప్రేమ, దీన మనసు ఇచ్చుట్లోను ప్రభ ఇతరులకు సహాయము చేయట్లోను ప్రభ నాయన గుప్పిలి విప్పేవారిగా ప్రభ మా హృదయాలని మా యొక్క జీవితాలని నాయన ఇదిగో స్థిరపరచమని అడుగుచున్నాను. అటువంటి శుద్ధ హృదయంతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు చూచున్న దేవుడు అని ప్రభ ప్రతి నిత్యము భయము కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహింప చేయండి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ మంచి శుక్రవారపు దినమున ప్రభ నాయన ఇదిగో తండ్రి ఎక్కడెక్కడైతే ప్రార్థన కూటములు జరుగుతున్నాయో వారు చేసిన ప్రార్థనలతో పాటు మా ప్రార్థనలు కూడా ప్రభ నీ సన్నిధిలోకి ధూపం వలె చేర్చుకోమని అడుగుచూ ఉన్నాను. ప్రతి సంఘాన్ని, ప్రతి సంఘ కాపురిని, ప్రతి విశ్వాసిని వారి కుటుంబాల చుట్టూ ప్రభ నీ అగ్ని కంచి వేమని అడుగుచున్నాను. నీ కొరకు బహుబలంగా వాడబట్టకు సహాయం దయచేయండి. నాయన ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, వారి కన్నీటిని సంతోషంగా మార్చమని అడుగుచూ ఉన్నాను. నాయన నీ ఎదురు ఏదైతే మొరపెడుతున్నారో ప్రభ దానికి జవాబు దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభ. దుఃఖముతో వచ్చిన వారు సంతోషముతో ప్రభ నాయన ఇదిగో నీ సన్నిధి నుండి ప్రభ నాయన నడిపించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. దేన్ని విత్తుకోవాలో ప్రభ మంచిని విత్తుకోవటానికి ప్రభ జ్ఞానాత్మను కుమ్మరింప చేయమని అడుగుచున్నాను. నాయన పరిశుద్ధాత్మ తండ్రి, నాయన ఇదిగో చంటి బిడ మొదలుకొని ప్రభ వృద్ధుల వరకు నీ చేతికి అప్పచెప్తూ ఉన్నానయ్యా. నీకు వందనాలు. చంటి బిడ్డలను ఏ విధంగా పెంచాలో నాయన ప్రతి బిడ్డకి, ప్రతి తల్లిదండ్రులకి ప్రభ జ్ఞానాత్మను కుమ్మరింప చేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. నాయన యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తులు చుట్టూ నీ కంచి వేమని అడుగుచూ ఉన్నానయ్యా. వారి పాపంలోను, కీళ్ళలోను, చెడులోను పడిపోకుండా ప్రభ నాయన నీవెవరిని దయచేసి తప్పించమని అడుగుచూ ఉన్నాను. నాయన నీ కృప వారి మీదకి రానియండి.
చిన్నాడు నుండే వాడు వాడబట్టాగును ప్రభ, నీ కృప చూపించమని అడుగుచున్నాను. ప్రతిదీ ప్రభ నీ యందు ప్రభ ఉంచబడిన, నీ ఎదుట ఉంచబడిన ఆ జీవ గ్రంథములు లిఖించబడతాదని నాయన గుర్తెరిగి ప్రభ, జ్ఞానముతో ప్రభ నాయన వారు ప్రభ ప్రతి అడుగు వేయటానికి నీ సహాయము దయచేయండి అయ్యా. అయ్యా తొట్టిల్లకుండా నీ కాపుదల దయచేయండి ప్రభ. నాయన మంచి హృదయాలు వారిలో పుట్టింప చేయండి, మంచి విత్తుకోవటానికి నీ కృప అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను నాయన తల్లిదండ్రులకు లోబడే మనసును దయచేయండి అయ్యా. నీకు వందనాలు. వారిని ఏ విధంగా లీడ్ చేయాలో తల్లిదండ్రులమైన మా అందరికీ ప్రభ జ్ఞానాత్మను కుమ్మరింప చేయమని అడుగుచున్నాను. వాక్యములను ప్రార్థనలను నాయన ఇంకను మా యవనస్తులందరినీ నాయన ఇదిగో తండ్రి ఎక్కువగా ప్రభు ఎదగటానికి సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. అటువంటి ప్రార్థనాత్మను నాయన విశ్వాసపాత్రను వారిలో పెట్టమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో మధ్య వయస్కుల్ని చేతకొప్ప చెప్తున్నాను, ప్రార్థనాత్మతో నింపండి. పడి చెడి ఉంటే పైకి లేవనెత్తమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. వారు చేసే ప్రార్థనలన్నిటినీ ప్రభ ఆలకించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. నాయన ఇదిగో తండ్రి గృహాన్ని ఏ విధంగా నడిపించాలో నాయన బిడ్డల నిమిత్తమై ఏ దుఃఖములో ఉన్నారో వారి దుఃఖమంతా నజరేయుడని యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాను. నీ భారం నా మీద మోపమన్నావు కదా ప్రభ. ఇదిగో నాయన నీ ఎదుట ప్రభ మా భారం అంతా మోపుతున్నాం, మా బిడ్డల భవిష్యత్తు నీ మీద మోపుతున్నామయ్యా. ఇదిగో మా రాబో దినాల్ని నాయన నీ చేతికొప్పు చెబుతున్నాము తండ్రి. సమస్తమును నాయనను సక్రమంగా జరిగించువాడు నీవే దేవ. ముఖ్యంగా ప్రభ నీ మీద విశ్వాసం ఉంచి ప్రభ ఇదిగో ప్రభ జీవజల నదివైన నాయన నీ మీద ప్రభ మేము ఆధారపడుతూ ఉంటుండగా ప్రభ మా వేరులు ఇంకను ప్రభ నీలో తన్ని ప్రభ ఇదిగో ప్రభ ఆకు వాడక తన కాలం అది ఫలమిచ్చి చెట్టు వలె ప్రభ మా గృహాలన్నింటినీ ఉంచమని అడుగుచూ ఉన్నాను. మేము మంచి ఫలాలు నాయన ఫలించులాగా నీ కృప అనుగ్రహింప చేయండి అయ్యా. నీకు వందనాలు. మా గృహానికి ప్రభ నాయన ఇదిగో నువ్వు రక్షకుడుగా ఉన్నవాడా, మా పునాదులు ఇంకను బాగు చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నీకు వందనాలు. అనేక మందికి ప్రభ మేము మాదిరికరంగా ఉండిలాగున అన్ని విషయాల్లో ప్రభ శ్రేష్ఠులుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. మా ఇరుగు పొరుగు వారికి మేము మాదిరికరంగా ఉండాలయ్యా. మా కుటుంబాల్లో మేము మాదిరికరంగా ఉండాలయ్యా. అయ్యా మా బిడ్డలకి నాయన ఇదిగో తండ్రి మేము మాదిరికరంగా ఉంటకు సహాయం దయచేయండి అయ్యా. అటువంటి ప్రభ నాయన కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. నీ దయందు మనుషుల దయందు నాయన మేము వర్ధిల్లులాగున ప్రభ నీ కృప మా మీదకి మా కుటుంబాల మీదకి రానిమ్మని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీ సహాయం కావాలయ్యా. నీకు వందనాలు. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్య మందు కలిగే ప్రతి బలహీనత నుంచి విడిపించండి అయ్యా. నాయన ముదుము వచ్చే వరకు మోస్తానన్న వాగ్దానం వారు పట్టుకొని ప్రభా నాయన వారు ఇదిగో తండ్రి స్వతంత్రించుకునేలాగా నీ కృప అనుగ్రహింప చేయండి అయ్యా. నీకు వందనాలు ఏసయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఏ బిడకి ఏ బలహీనత ఉన్నా నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచండి. ఆత్మీయ స్వస్థత దయచేయండి, శారీరక స్వస్థత దయచేయండి, ఆర్థిక స్వస్థత దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా కృప చూపించండి అయ్యా. నాయన మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా పట్టణాలను జ్ఞాపకం చేసుకోండి, మేము ఉంటున్న ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నావు కదా ప్రభ. వెలుగు నాయన ప్రతి ఒక్కరు చూచిలాగిన వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అన్నావు కదా ప్రభ. మేము ప్రకాశించి వారు లాగిన ప్రభ నువ్వు మమ్మల్ని మరుగుపరిచి ప్రభ నాయన నువ్వు మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను. మాలోకి పూర్తిగా నువ్వు రండి అయ్యా. నీ మంచి యొక్క ప్రభ స్వరూప్యం మాలో పెట్టమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ఆ నిత్య రాజ్యంలోకి ప్రవేశించలాగిన ప్రభ మాకు సహాయం అనుగ్రహింప చేయండి అయ్యా. నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని పట్టుకొని ప్రభ నాయన అనుదినము మమ్మల్ని నడిపించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ఇంకను ప్రభ అనేక మంది గురించి ప్రార్థించే ఆత్మను మాలో పెట్టండి. మా సేవకుల్ని మా సేవకురండి నాయన మేము ఎక్కడికి అడుగు పెడుతున్నామో వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వాటన్నిటిని స్వతంత్రించుకొని లాగున నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహింప చేయండి అయ్యా. నీకు వందనాలు. నాయన ఇదిగో దేవా మా దేశము చుట్టూ నీ కంచి వేయండి. మా దేశంలో నెమ్మది, మా రాష్ట్రంలో నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉన్నాను. నాయన మంచి పరిపాలకులు మా మీద పెట్టమని అడుగుచూ ఉన్నాను. నాయన యెరూషలేము జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కరువు కాటకం నుండి ప్రతి ఒక్కరిని తప్పించమని అడుగుచున్నాను. నాయన నీ రెక్కల చాటములను భద్రపరచమని అడుగుచున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నాయన ఇదిగో తండ్రి ఏ అపాయము నాయన మా గుడారాల్ని సమీపించకుండా ప్రభ మా గుడారాల చుట్టూ ప్రభ నీ అగ్ని కంచి నీ రక్త కంచి వేయండి అయ్యా. నీకు వందనాలు. ఇంకను మా గృహాల్లోకి చేరవలసిన వారిని నాన్న క్షేమంగా చేర్చమని అడుగుచూ ఉన్నాను. మా బిడ్డల భవిష్యత్తు నీ చేతికి అప్పచెప్తున్నాను. వారికి జ్ఞానాత్మను కుమ్మరింప చేయమని మరి ఒక్కసారి అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. మా కుటుంబాలు ప్రభ నాన్న ఇదిగో దేవా నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆ బూర ఊదినప్పుడు ప్రభ మేము ఎత్తబడే వారిగా ప్రభ
నాన్న ఏ ఒక్కరు విడిచిపెట్టకుండా ప్రభ ప్రతి ఒక్కరిని రాజ్యంలో ప్రవేశించలాగన ప్రభ నీ కృప చూపించండి. అట్టి విశ్వాసముతో ప్రభ మేము నడవటానికి మాకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. తొట్టిల్లకుండా నీ పరిశుద్ధాత్మను మాలో నిత్యము ఉండి నాయన ఆత్మ కాపురమై ఉండి నడిపించమని అడుగుచూ ఉన్నాను. పరమ తండ్రి, పరమ కుమ్మరి, మాలో ఉన్న లోటంతటిని తీసివేసి ప్రభ మమ్మల్ని ఇంకను సరి అయిన పాత్రలుగా చేసి ప్రభ నీ నామానికి మహిమ తెచ్చే నాయన ఘనమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని నాయన నువ్వు అతి త్వరలో రాబోతూ ఉంటుండగా ప్రభ ఆ రాకల్లో ప్రభ మేము ఎత్తబడేవారిగా ఉండులాగున నీ కృప చూపించమని అతి త్వరలో రాబోతున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ